వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నీట్ పేపర్ లీకేజ్ విషయం కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేపట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ వీడియోలో అనేక కోణాలు, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ధర్నా మీద, నీట్ పేపర్ లీకేజ్ మీద ఇంట్రెస్ట్ ఉండి అవగాహన ఉన్నవాళ్ళు, వినాలనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో వినండి. దీంట్లో అన్ని కోణాలు స్పృశించే అవకాశం ఉంది. వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఏ ఛానల్లో, ఏ వీడియోలో కూడా ఇంత విపులంగా నీట్ పేపర్ లీకేజ్ విషయం కానీ, కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలో ఆ ఆందోళన వెనక ఉన్న హస్తాలు, రకరకాల పార్టీల ప్రమేయం అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారి నుండి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నీట్ పేపర్ లీకేజ్ విషయం కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలో ఈ ఆందోళన ముందే గ్రహించి అమెరికా తన పౌరుల్ని జాగ్రత్త పరచడం, అట్లాగే ఇక్కడ వ్యవస్థలో ఈ ఆందోళనని జరగబోయే పరిణామాలను గుర్తించకుండా అలసత్వం ప్రదర్శించాయా? ఈ ఆందోళన వెనకాల ఉన్న శక్తులు ఏంటి? ఏ పార్టీ హైజాక్ చేసే ప్రయత్నం చేసింది? ఎట్లా చూస్తారు సార్? సబ్జెక్ట్ ఓన్లీ ప్యూర్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ మాట్లాడదాం మనం. ప్యూర్ సబ్జెక్టే. రెండోది, అసలు మనం మొదలు పెట్టేది ఎక్కడంటే, అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఎక్కడ స్థాపించబడింది, దాని ప్రస్తావన ఏంటనేది అక్కడి నుంచి మొదలుపెట్టి ముందుకెళ్దాం. అన్ని డీటెయిల్స్. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి మహారాష్ట్రకి చెందినటువంటి అభిజిత్ దీప్కే అనే ఒక కుర్రోడు మే 16న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, ఇక్కడ మళ్ళీ నేను వెనక్కి వెళ్తా. పోస్ట్ ఎందుకు పెట్టాడు అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూత్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. యువకులు సోమరుల్లాగా ఉన్నారు, బొద్దెంకల్లాగా అయిపోయారు లాంటి మాటలు అన్నారు. తర్వాత దాని మీద యాజిటేషన్ వచ్చిన విమర్శలు వచ్చిన తర్వాత ఆయన సరి చేసుకున్నారు. నేను దాన్ని నిందించట్లేదు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆ పర్టికులర్ దగ్గర అక్కడ ఇగ్నైట్ అయింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టడం అనేది. ఆ వ్యాఖ్యల మీద సెటరికల్గా పోస్ట్ పెట్టాడు, అది క్లిక్ అయింది. ఇట్ ఈస్ ఎ సెటారికల్ పార్టీ. అప్పట్లో అందరూ దీన్ని అంటే లైట్గా తీసుకున్నారు, కొంతమంది జోక్గా తీసుకున్నారు, కొంతమంది సెటైర్ అని అనుకున్నారు, సీరియస్గా తీసుకోవాలి. అంటే ఆ ట్వీట్ని జంజీ కనెక్ట్ అయింది, బాగా కనెక్ట్ అయింది. అయితే మే 16న అమెరికాలో ఉన్నటువంటి అభిజిత్ అనే అతను ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే 78 అవర్స్లో 30 lakhs ఫాలోవర్స్ వచ్చారు. ఇట్స్ ద బిగ్గెస్ట్. అంటే సర్ప్రైజింగ్. ఇన్ఫ్యాక్ట్ అతను ఎవరో తెలియదు, బ్యాక్గ్రౌండ్ తెలియదు, పొలిటికల్ నేపథ్యం లేదు, ఇక్కడ ఉన్న వ్యక్తి కాదు, సపోర్టింగ్ ఎవరో తెలియదు. కానీ లక్షల మంది యువత ఎందుకు కనెక్ట్ అయ్యారు అని అంటే, నేనేమంటానంటే, ఎక్యుములేటెడ్ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో యువతలో, అది ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం ఖచ్చితంగా విశ్లేషణ చేయాలి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసినట్టయితే, ఆ సంఖ్య పెరిగిపోయి భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ ఫాలోవర్స్ దీనికి వచ్చారు. తర్వాత ఈ అభిజిత్ అన్నతను అమెరికా నుంచి ఇండియాకు వచ్చినప్పుడు అనూహ్యమైన ఆదరణ లభించింది. సో ప్రధానంగా వాళ్ళు మొదట్లో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాని ఎఫెక్ట్ మళ్ళీ ఇంకా లక్షల మంది యాడ్ అయ్యారు. వాళ్ళు ఫోకస్ చేస్తుంది ఏంటి? ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యవస్థలు సరిగా యూటిలైజ్ అవ్వట్లేదు. అంటే సిబిఐ కానీ, ఈడీ కానీ, తర్వాత ఇంకొకటి ప్రధానంగా ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాంటి ఉన్నతమైన గౌరవమైన పదవులు చేసినటువంటి కొంతమంది గతంలో అది రిజైన్ చేసి బయటకు వచ్చి రిటైర్ అయిన తర్వాత ఇంకొక పార్టీకి సంబంధించి రాజ్యసభ మెంబర్గా పంపించటం. అంటే వ్యవస్థలో ఇలా జరుగుతుంటే న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇటువంటి అంశాలు, సామాజిక అంశాలని, రియల్గా జరుగుతున్న అంశాలని ఎప్పుడైతే మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేశారో ఇంకా ఆదరణ పెరిగింది, యూత్ బాగా కనెక్ట్ అయ్యింది న్యాచురల్లీ. ఆ తర్వాత ఈ పేపర్ లీకేజెస్ అంశం తీసుకుందాం. పేపర్ లీకేజ్ అంశానికి వచ్చినప్పుడు, ఇది ఇండియాలో ఫస్ట్ టైం పేపర్ లీక్ అయిందా? కాలా. నేను ఏ ఒక్క పార్టీ దీనికి అతీతం అని అనను. ఎందుకంటే రాజస్థాన్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు 18 times లీక్ అయింది. ఇప్పటి వరకు 157 సార్లు పేపర్స్ లీక్ అయినాయి. ఒక నీట్ పేపరే కాదు, యూపీఎస్సీ కానీ, సిబిఎస్ఈ కానీ, రకరకాల ఎగ్జామినేషన్స్ పేపర్స్ కంటిన్యూస్ లీక్ అవుతున్నాయి. లీక్ అయిన ప్రతిసారి రూట్ కాజును ఎందుకు ఎలిమినేట్ చేయలేకపోతున్నారు ఈ వ్యవస్థలో? తాత్కాలికంగా అప్పుడు కొంతమందిని సస్పెండ్ చేయటం, దీని మీద ఇన్వెస్టిగేషన్ కమిటీని వేయటం, తర్వాత ఇది చేసేసామని చెప్పి మరుగున పడేయటం. అంటే రూట్ కాజ్ని అడ్రస్ చేయటం లేదు. దానివల్ల చాలామంది ఆస్పిరెంట్స్ ఎన్నో నెలలు, సంవత్సరాలు కష్టపడి ఆశతోటి ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఇక్కడ 2 అంశాలు. ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అంటే గతంలో లాంగ్ బ్యాక్ ఆ పేపర్ జిరాక్స్ సెంటర్ నుంచో ఇంకొకరి దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి వెళ్ళేది. అది ఒక రకమైన తప్పు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎవరైతే పేపర్ ప్రిపేర్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి లీక్ అయింది. ఇది క్షమించరాని నేరం.
ఊరికే సస్పెండ్ చేస్తే సొల్యూషన్ కాదు, కమిటీని వేస్తే సొల్యూషన్ కాదు, చట్టాన్ని చేస్తే సొల్యూషన్ కాదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే 2024లో పేపర్ లీక్ అయినప్పుడు ఇట్లానే ఒక చట్టాన్ని చేశారు. ఏమైంది? మళ్ళీ 2026లో పేపర్ లీక్ అయింది. 2024 కంటే ముందు మళ్ళీ 2021లో లీక్ అయింది. సో కంటిన్యూస్ ప్రాసెస్ ఇలా అవుతూ ఉంటే ఏమైపోతున్నారు యువత? వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారే ప్రభుత్వాలు. కసబ్కి వాళ్ళకి తేడా ఏమి లేదు. ఇది ఇంకా నేరం అండి, ఇంకా ఘోరం. ఇది ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు? ఇది ఎప్పుడైతే ఈ విధంగా వ్యవస్థ తయారైందో, పార్టీలు తయారైందో, సర్కారు తయారైందో, యువతలో ఫ్రస్ట్రేషన్ పెరగక ఇంకేం పెరుగుతుంది? అది టైం కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఈ జన్ జీ యువత, అంటే 1995 నుంచి 2010 మధ్య పుట్టిన యువత, వాళ్ళ భావాలు వేరుంటాయి, వాళ్ళ ఆలోచన తీరు వేరుంటుంది, ఈ జనరేషన్ గ్యాప్ ఉంటుంది. సో వీళ్ళు వెంటనే తట్టుకోలేకపోతున్నారు ఇటువంటి కొన్ని అంశాలు. ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేసినాయి. మరి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2018లో స్టార్ట్ చేసినప్పుడు 20 రకాల ఎగ్జామినేషన్స్కి అన్నిటికీ ఒక సంస్థ కండక్ట్ చేయాలని ఒక ప్రపోజల్. అంతకు ముందు ఎలా ఉండే అంటే ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్క ఎంసెట్, టీసెట్, జేసెట్, బీసెట్ 20 రకాల ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చేది. సో వీటన్నిటినీ కాకుండా 20 రకాల ఎగ్జామినేషన్స్ ఒక ఏజెన్సీ కండక్ట్ చేయాలని సంకల్పం పెట్టుకొని దీన్ని స్టార్ట్ చేశారు. సరే, ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు అన్నీ చాలా వరకు లీక్ అవుతూ ఉన్నాయి. 6.6 crores దీంట్లో అపీర్ అయ్యారు ఇప్పటివరకు. కానీ 157 సార్లు ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్ అయినాయి. ఎందుకు? అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడు దాని అవుట్లైన్ మనం ఒకసారి ఆ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే పర్మనెంట్ ఎంప్లాయీస్ 39 అని అనుకున్నారు. అది తక్కువ ఎక్కువ నేను దాన్ని కూడా డిబేట్ చేయట్లా. కానీ ఈ రోజున ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 24 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 184 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఎన్టీఏ ఏం చేస్తుంది? పేపర్ ప్రిపరేషన్ వరకు ఈ బాధ్యత తీసుకుంటుంది. ఒకసారి పేపర్ ప్రిపేర్ అయిన తర్వాత అది ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళటం, అక్కడి నుంచి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం, అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ రావటం, అక్కడి నుంచి వాల్యుయేషన్ చేయటం, రిజల్ట్స్, ఈ ప్రాసెస్ లేఅవుట్ ఏదైతే ఉందో ఇది మొత్తం అవుట్సోర్సింగ్, అంటే కాంట్రాక్ట్కి సంబంధించిన వాళ్ళు చేస్తారు. మరి ఇక్కడ పటిష్టమైన వ్యవస్థ కరెక్ట్గా లేదు. రెండోది, ఈ ఎన్టీఏకి ఇప్పటి వరకు లేటెస్ట్ డేటా నేను చెప్తున్నా 1100 crores per year ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అందించిన పార్లమెంట్లో మంత్రి గారు చెప్పిన డేటా ప్రకారం 526 crores ఎన్టీఏ దగ్గర ఇప్పటికి కూడా ఉంది. ఫండ్స్ ప్రాబ్లం లేదు. మరి మ్యాన్ పవర్ ఎందుకు ప్రాపర్గా దానికి కావలసినంత పర్మనెంట్ రోల్స్లో పెట్టలేదు? నెంబర్ 2. నెంబర్ 3, ఇప్పుడున్న ఈ స్టాఫ్ కూడా వేరే డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయబడ్డారు తప్ప స్పెషల్గా దీనికోసం రిక్రూట్ చేయాల. అంటే ఎందుకు అంత సీరియస్గా దీన్ని పరిగణించలేదు? ఇంత పటిష్టంగా ఉండాల్సిన ఈ సంస్థ, ఈ వ్యవస్థని, ఈ సిస్టాన్ని ఇంత లైట్గా ఎట్లా తీసుకున్నారండి? పిల్లల భవిష్యత్తుతో ఆటలాడతారా? ఎన్నిసార్లు పేపర్ లీక్ అవుతాయి? లీక్ అయిన ప్రతిసారి చట్టం చేసేసిస్తే సరిపోద్దా? సస్పెండ్ చేస్తే సరిపోతుందా? ఇప్పుడు 47 మందిని తొలగించామని చెప్పి నిన్న స్టేట్మెంట్ ప్రభుత్వం నుంచి. అంటే 47 మందిని తొలగించడం ఒకటి, మళ్ళీ ఇప్పుడు ఒక చట్టం చేయటం ఒకటి. అంటే రూట్ కాజ్ అడ్రస్ చేయాలి కదా, సిస్టాన్ని ఎందుకు స్ట్రెంథన్ చేయట్లేదు అనేది ఒక ఆవేదన, యూత్లో ఉన్న ఆవేదన. నేను కూడా ఐ డూ అగ్రీ విత్ దట్. ఎందుకంటున్నానంటే ఈ పర్టికులర్ యాజిటేషన్ మీద చాలామంది ప్రముఖులు, ఇంటలెక్చువల్స్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు పార్టీలకు అతీతంగా. సో ఈ ఉద్యమం నేపథ్యంలో వీళ్ళని అడ్రస్ చేయకుండా కంప్రెస్ చేసి డిప్రెస్ చేసి, ఇంకొక రీజను అమెరికా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని ఒకరు అంటారు, పాకిస్తాన్ నుంచి వస్తున్నాయని ఇంకొకరు అంటారు, బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తుందంటారు, శ్రీలంక సపోర్ట్ చేస్తుందంటారు. ముందు దీని మీద ఫోకస్ పెడుతున్నారు. అంటే విషయాన్ని ఇట్లా డైవర్ట్ చేస్తున్నారు. అది ఒక పార్ట్ మాత్రమే. పేపర్ లీక్ అయిన తర్వాత రెండోసారి కూడా ఎగ్జామ్ పెట్టారు, అయిపోయింది, ఆ కార్యక్రమం అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది జరిగి కూడా. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని మొదలుపెట్టే వరకు కూడా ప్రతిపక్షాలు ఏవి ఎందుకు ప్రస్తావించలేదు, ఎందుకు అడ్రస్ చేస్తూ ఆ యువతను కాపాడే ప్రయత్నం చేయలేదంట. అంటే అంత సీరియస్నెస్గా వీళ్ళు కూడా అనుకోలేదమ్మా బహుశా. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను వస్తున్నా. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు టచ్ ద పాలిటిక్స్. కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ. నేను ఇంకోటి చెప్తానండి మీకు. 2024 ఎలక్షన్స్లో ఎన్డీఏ ప్రభుత్వానికి 43% ఓటు శాతం ఇచ్చి ప్రజలు గెలిపించారు. అంటే 57% ఓటు శాతంతో భారతదేశానికి ప్రతిపక్ష నాయకుడు హోదా రాహుల్ గాంధీ. ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయింది నంబర్ 1, ప్రతిపక్షం ఫెయిల్ అయింది నంబర్ 2. 57% ఓట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చిన రాహుల్ గాంధీ మరి యూనివర్సిటీస్కి వెళ్తున్నా అంటాడు, యూత్తో మాట్లాడుతున్నా అంటారు, ఇంటరాక్ట్ అవుతున్నానంటారు. మరి ఆయన ప్రాపర్గా అడ్రస్ చేసి ఉంటే
ప్రభుత్వ ఫెయిల్యూర్ని ఈరోజు ఇలా జరిగి ఉండేది కాదు. అంటే ఎంతసేపు రాజకీయ దాడులు, రాజకీయ మాటలు, రాజకీయ కార్యకలాపాలు తప్ప ప్రజా సమస్యలు, యువత సమస్యలు తెలుసుకునే ప్రయత్నం ఏ పార్టీ చేయలే. ఏ పార్టీ చేయలేదు, అధికారంలో ఉన్నవాళ్ళు చేయలేదు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారంటాను నేను. ఇంకొక అంశం తీసుకుందాం మనం. 2011లో అన్నా హజారే నేతృత్వంలో ఒక ఉద్యమం వచ్చింది. అప్పుడు అన్నా హజారే ఉన్నాడు, ఆప్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, తర్వాత కిరణ్ బేడి ఉన్నారు, నాగేంద్ర యాదవ్ ఉన్నారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు ఉన్నారు ఆ ఉద్యమంలో అప్పట్లో. కానీ వాళ్ళు వెనక బ్యాక్గ్రౌండ్, క్రెడిబిలిటీ, ఒక వ్యూహం, భవిష్యత్తు, ప్రణాళిక, వాళ్ళ మీద ఉన్న నమ్మకం, ఉద్యమం ఆదరణ దొరికింది. ఇట్స్ ఎ జెన్యూన్ జస్టిఫైడ్. మరి ఈరోజు అభిజిత్ ఎవరో తెలియదు, ఒక రాజకీయ నేపథ్యం లేదు, అటువంటి వ్యక్తికి ఇంత ఆదరణ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏ సమస్యనైనా, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, శ్రీలంకలో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, నేపాల్లో ఇటీవల కాలంలో 2025లో ఏం జరిగింది, 26 రకాల సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే ఆవేశం వచ్చి యూత్ తట్టుకోలేక ఉద్యమం చేస్తే, జన్జీ ఉద్యమం, ప్రధానమంత్రి రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. 74 మంది చనిపోయారు. మరి ఇటువంటి సంఘటనలు జరిగిన నేపథ్యం చూసి కూడా మరి ఇటువంటి జెన్యూన్, రియలిస్టిక్ రూట్ కాజ్ ఏంటి, సమస్య ఎందుకు, ఆ విషయంలో ఫోకస్ పెట్టకుండా ఎంతసేపటికి టెంపరీగా ఏదో చేసేసాము అని ఆ టైం బీయింగ్ చర్యలు చేయటం అనేది పరిష్కారం కానే కాదు. సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద తప్పకుండా ఉంది, వ్యవస్థల మీద అంతకంటే ఎక్కువ ఉంది. కాకపోతే ఆ ధర్నా సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ప్రేరేపిత ఉద్యమంగానే అనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణ తీసుకుంటే మనం శ్రీరాముని తిట్టడం, 370 ఆర్టికల్ని సమర్థించడం, పాకిస్తాన్ జిందాబాద్ అంటాం, లేదంటే మోడీ డౌన్ అంటాం, బంగ్లాదేశ్ ప్రస్తావన తీసుకురావటం, ఇవన్నీ అక్కడ జరిగినాయి. పైగా యువత ఉద్యమం చేసినప్పుడు వాళ్ళ అనుమానాలు తీర్చి, వాళ్ళ కోరికలు, సమస్యలు తీర్చే ప్రభుత్వం ప్రశ్నించడం తప్పేం లేదు. కాకపోతే పోలీసులు కొట్టడం, కార్లు తగలబెట్టడం, బస్సులు నాశనం చేయటం, ఇవన్నీ యువత చేసే కార్యక్రమాలు కాదు, సంఘ విద్రోహ శక్తులు చేసే కార్యక్రమాలే. వాళ్ళు చేరబట్టి ఇది కొంచెం పల్చనైంది అనిపించింది. ఏదైనా రియల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఇంత పెద్ద ఉద్యమం, ఫండ్స్ లేకుండా ఏది సాధ్యం కాదు, కనీసం ఫుడ్ కావాలి కదా. సో దీని వెనక ఫండింగ్ అనేది జరుగుతుంది. రెండోది, లేటెస్ట్గా ప్రభుత్వం వారు చెప్తున్న దాని ప్రకారం ముంబై, పూణే, మహారాష్ట్ర నుంచి, హైదరాబాద్ నుంచి, రకరకాల ప్లేసెస్ నుంచి వీళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి అనేది అంటున్నారు. అంటే ఫుడ్, వీటికి ఈ ఫుడ్ ఇదంతా సప్లై చేస్తుంది జునైద్ అనే ఒక వ్యక్తి. సో దీని వెనక ఎవరున్నారు అనేది ఒక యాంగిల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అది అక్కడే పల్చనైపోయింది ఉద్యమం ఒకటి. రెండోది, ఇటువంటి రియలిస్టిక్గా ఉద్యమాలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడైతే అందులోకి ఇన్వాల్వ్ అవుతారో, వేరే సంఘ విద్రోహ శక్తులు లాంటి వాళ్ళు కొంతమంది ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో ఫర్ దైర్ పర్సనల్ అడ్వాంటేజెస్, దానివల్ల ఏమవుతుందంటే ఉద్యమం డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇన్వాల్వ్ అయ్యాడు, ఈయన కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతా కాదా? ఒకవేళ మద్దతు అయితే వాళ్ళు యాజిటేషన్ చేస్తున్న జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మద్దతు పలకాల, మిగతా చాలామంది వెళ్ళి పలికారు కదా. ప్రధానమంత్రి ఇంటి దగ్గర ఏంది దుకాణం అంటే ఆ ఉద్యమాన్ని ఈయన హైజాక్ చేసే ప్రయత్నమా? అట్టగా అనిపించింది. నేనేమంటానంటే రాజకీయ పార్టీలు ఎవరన్నా కానీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమాలని హైజాక్ చేయటం, డైవర్ట్ చేయటం, వాళ్ళకి తగిన అనుగుణంగా మార్చుకోవటం, ఇందులో కొంతమంది విద్రోహ శక్తులు లాంటి వాళ్ళు జొరబడటం అనేది ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తుంది, అంటే డైవర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ యూత్ ఏదైతే రోడ్డు మీదకి వచ్చారో వాళ్ళు అడుగుతున్న సమస్యల్లో ప్రభుత్వం నిన్న మూడిట్లో 2 ఒప్పుకున్నారు. ఇప్పుడు ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది మిగిలింది పెండింగ్. సరే, ఇక్కడ కొంతమంది వాదన ఏంటంటే, సరే లీక్ అయ్యింది, ఆ సమస్యకు పరిష్కారం కావాలి, ఆ పరిష్కారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకటే కాదు కదా, పలు మార్గాల్లో పరిష్కారాలు చూడాలి కదా, శాశ్వత పరిష్కారం కావాలి. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఉపయోగం ఏంటి, రేపు ఇంకొకడు వస్తాడు, అప్పుడు జరగకూడదనేముంది, జరగదనేముంది అన్న ప్రశ్న కూడా ఉంది. ఎస్, యు ఆర్ రైట్, 100% రైట్. ఐ డూ అగ్రీ సమ్ ఎక్స్టెంట్. ఇక్కడ దీనికి రీజనింగ్ ఏం చెప్తున్నారంటే, లాల్ బహదూర్ శాస్త్రి ఎప్పుడు నేను చిన్నప్పుడు పుట్టకముందు ఒక యాక్సిడెంట్ జరిగితే ఆయన రిజైన్ చేశాడు. గతంలో మన భారతదేశంలో ఇటువంటి కొన్ని అంటే నైతికంగా బాధ్యత వహిస్తూ రిజైన్ చేసి, అంటే ఆనాడు విలువలు ఉన్నాయి కాబట్టి నైతికత బాధ్యత వహించారు. అదే వస్తున్నా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ప్రధాన్ రిజైన్ చేస్తాడా, ప్రధాని రిజైన్ చేస్తాడా? ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేపించాలి అనేది ఒక డిమాండ్ పెండింగ్ ఉంది. ఈరోజు మళ్ళీ చర్చలు ఉన్నాయి. అయితే చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా ఇప్పటిదాకా ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదు? ఎందుకు నిన్నే వచ్చింది? ఎప్పుడో వచ్చేది ఉండే కదా, ఎందుకు రాలేదు?
అంటే అంచనా వేయటంలో ఫెయిల్ అయ్యారా? అంచనా వేయడంలో ఫెయిల్ అయినట్టు కనపడతా ఉంది. ప్లస్ ఉద్యమం చేసేవాళ్ళు కూడా సరైన ప్రాతిపదిక లేకుండా, సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయకుండా, వాళ్ళకి నిర్దిష్టమైన అభిప్రాయం లేకుండా మొదలుపెట్టారు. ఏదో కాకులోచి బొద్దింకల వ్యవహారంలో తయారైంది కాబట్టి ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చింది. మోడీ గారు ఆయన చెప్పిందే కరెక్ట్, ఇంకోరు చెప్పింది వినడం. రెండోది వింటాడు, కానీ అప్రాప్రియేట్ టైంలో వింటాడు, నువ్వు చెప్పినప్పుడు వినడం. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. గతంలో 3 నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు రైతులు భారీగా ఉద్యమం చేసినప్పుడు నెలల తరబడి ఉద్యమం జరిగితే నేను మార్చను అన్నాడు. తర్వాత సబ్సీక్వెంట్గా కొంతకాలం 6 months గడిచిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నాడు. హీ రియలైజ్డ్. కానీ ఎప్పుడు? వీళ్ళు అడిగినప్పుడు కాదు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు. బీజేపీకి ఉన్నటువంటి వ్యూహం కానీ ప్రధానమంత్రి గారి ఆలోచన కానీ చూసినట్టయితే ఇప్పుడు ఈ టయానికి ఆయన చేత రిజైన్ చేపించరు. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ అనే అతను మనకి మంత్రిగానే కనిపిస్తున్నాడు, కానీ బీజేపీలో మోడీ గారు అమిత్ షా తర్వాత కీలకమైన స్ట్రాటజిస్ట్. ఒడిశాలో 25 సంవత్సరాల తర్వాత అధికారంలోకి బీజేపీ రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. రెండోది కోయిన్సిడెన్షియల్లీ 29 సంవత్సరాల క్రితం పేపర్ లీక్ విషయం మీద ఉద్యమ నాయకుడిగా ఏబీవీపీ తరపున ఈయన పోరాటం చేశాడు పేపర్ లీక్ విషయంలో. మరి 29 సంవత్సరాల తర్వాత ఈయన విద్యాశాఖ మంత్రి అయితే పేపర్ లీక్ అయింది. మరి ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు, అప్రాప్రియేట్లీ వై హ్యాస్ నాట్ రియాక్టెడ్ అనేది ప్రధానంగా మనకి ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. ఏదేమైనా మీరు అన్నట్టుగా ఆయన రిజైన్ చేస్తే పరిష్కారం అని నేను అనటంలా, అలాగని ఒక కమిటీని వేసి ఒక యాక్ట్ తయారు చేసి వదిలేస్తే పరిష్కారం కాదు. కాదు. ఎందుకు అంటే ఇది ఒక పేపర్ లీక్ కాదు, ఒకసారి లీక్ కాదు, ఇట్ ఈస్ కంటిన్యూస్లీ రిపీటింగ్. సో సిస్టంలో స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అడుగుతున్న విషయంలో తప్పని నేను అనటం లేదు సార్. సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడంతో పాటు వాళ్ళ భారతదేశ పౌరులు కానివ్వండి, జంజీ కానివ్వండి, యువత కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, గట్టిగా ప్రభుత్వాన్ని కోరాల్సింది ఏంటంటే సిబిఐని ఈడీని పటిష్టం చేయాలి. సక్రమమైన మార్గంలో నడిపించే వ్యవస్థలు కరెక్ట్గా ఉండాలి. ఆ రెండు కరెక్ట్గా ఉంటే దేశం అంతా సక్రమమైన మార్గంలో నడుస్తుంది, వ్యవస్థలన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మొదటిసారి ఈ ఉద్యమ నేపథ్యంలో మన అందరికీ తెలిసినా ఇన్ని సంవత్సరాలు మనం సపోర్ట్ చేయాల అంటే ఇది ఇంతే అనుకున్నాం, కానీ జంజీ ఆలోచన డిఫరెంట్గా ఉంది. సో వాళ్ళు ప్రధానంగా మొదట్లో పెట్టిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన పాయింట్స్ ఉన్నాయి. నేను అదే అంటున్నా, సిస్టాన్ని వాళ్ళు అడుగుతున్న దాన్ని తప్పేంది స్ట్రెంగ్తన్ చేసే విధంగా అడుగులు పడాలి. ఇప్పుడైనా పడాలా, బైపాస్ ఇప్పుడైనా పడాలా. ఆ 4 పాయింట్ల మీద స్టిక్ అని వాటి మీద పోరాడాలి. ఇప్పుడైనా కూడా ప్రభుత్వం వాళ్ళు రియలైజ్ అయ్యి, బహుశా ప్రధానమంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు జంజీ ఆలోచన నాకు యువతే ముఖ్యం ఇంకా ఏది కాదు అని అన్నారు. నేను దాన్ని ఏమంటలే, కానీ అది ప్రాక్టికల్గా కనిపించాలా, అందరికీ కనిపించే విధంగా చర్యలు ఉండాలా. ఏదో రాజకీయ పబ్బం కోసం ఇట్లా టైం బీయింగ్ చర్యలు తీసుకోవడం వల్ల పరిష్కారం కావు ఒకటి. రెండోది, ఉద్యమాన్ని ఎప్పుడు అణచివేస్తే ఉద్యమం అణిచిపోదు ఒకటి. మూడోది, దీనివల్ల నేర్చుకున్న పాఠాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి, మళ్ళీ ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలి అనేది నా ఆశ. నీట్ పేపర్ లీకేజ్ గురించి, వ్యవస్థల తప్పుల గురించి, జంజీ పోరాటం గురించి అనేక విషయాలు మనతో పంచుకున్న రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వ్యవస్థలు పటిష్టంగా ఉంటే దేశం కూడా పటిష్టంగా ఉంటుంది. ఆ వ్యవస్థను పటిష్టపరచాల్సిన అధికారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని సక్రమైన మార్గంలో, సరైన మార్గంలో అవసరమైన మేరకు జంజీ కానీ ప్రజలు కానీ డిమాండ్ చేసి ఆ వ్యవస్థల పనితీరుని మెరుగుపరచాల్సిన అవసరం కూడా ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ, ఆ దిశగా ప్రధానమంత్రి గారు ఆలోచిస్తే ఈ దేశ భద్రత, ఈ దేశ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.